ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరు కూడా దేనికి ప్రాముఖ్యతనిస్తున్నారు? శరీరానికే ప్రాముఖ్యతనిస్తున్నారు. ఏం కొనుక్కోవాలి, ఏం తినాలి, ఏం సంపాదించాలి అని చెప్పి రోజులో ఎవరైనా సరే, ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా సరే రోజులో ఒక 5 నిమిషాలైనా సరే నా ఆత్మ జీవితం సంగతి ఏంటి, నా ఆత్మ ఎలా ఉంది, నా ఆత్మ భద్రంగా ఉందా అని ఎవరైనా ఆలోచించగలుగుతున్నారా? రోజంతా కూడా ఏం వంట చేయాలి, బట్టలు ఎప్పుడు ఉతకాలి, పిల్లల్ని ఎప్పుడు స్కూల్ పంపించాలి, మా ఆయన ఎప్పుడు వస్తారు, ఆయనకి ఏం కావాలి, ఏం వండాలి, రేపు సంగతి ఏంటి, ఇది అంతా కూడా ఇది రొటీన్ లైఫ్ అయిపోతుంది. రోజు ఇదే ఆలోచిస్తున్నాం. ఒక్క రోజులో 5 నిమిషాలు ఈ ప్రశ్న మీలో మీరు వేసుకోండి. 5 నిమిషాలు ఆత్మ కోసం ఎవరైనా ఆలోచించగలుగుతున్నారా? చివరికి వీరి జీవితం ఏమవుతుంది? హఠాత్తుగా నీకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోవట్లేదు, ఎందుకు నీకు ఈ జీవితం అని చెప్పి దేవుడు ఈ జీవితాన్ని తీసేస్తున్నాడు, కొద్దిగా చేసేస్తున్నాడు. అతని యొక్క జీవిత దినాలు తక్కువ చేసేస్తున్నాడు. 960 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం చెప్పండి? రేపు అనేది నేను ఉంటానో లేదో తెలియని సంవత్సరాలకు వచ్చాం కదా. 9 సంవత్సరాలు ఎక్కడ? 960 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి రేపటి దినం నాకు ఉందో లేదో, ఈ రోజు మధ్యాహ్నం రోడ్డు మీదకి వెళ్తే అసలు నేను బ్రతుకుతానో లేదో అనే పరిస్థితికి మనం ఇప్పుడు వచ్చాం. దానికి గల కారణం శరీరానుసార్లు ఆత్మానుసార్లు. ఆత్మ కోసం ఆలోచించిన వ్యక్తులకి దేవుడట రోజులు ఇవ్వట్లేదట. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఎప్పుడు కూడా దేనికోసం ఆలోచించాడు? ఒక ధనవంతుడు ఏం చెప్పాడండి? నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు, నీకు కావాల్సిందంతా కూడా కొట్లలో స్టోర్ చేశాను, నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు తినడం, తాగడం, నీకు నచ్చినట్టు జీవించు నా ప్రాణమా అని చెప్పి ఏ రోజు కూడా జీవితంలో ఒక్క నిమిషం కూడా ఆత్మ కోసం ఆలోచించలేదు. నీకు ఇచ్చిన సమయం ఎందుకు ఇంత వేస్ట్ కదా అని చెప్పి దేవుడు ఏం చేశాడండి? ఏమన్నాడు? ధనవంతుడా, ఈరోజు రాత్రికే నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నానంటే, పాపం ఇంకా బ్రతుకుతానేమో అనుకున్నాడు, కానీ ఆ రాత్రికే చనిపోయాడు. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోయి అప్పుడు ఆలోచిస్తున్నాడు. దేనికోసం అండి? ఆత్మ కోసం.